మన వీడియోలో ఇంకో మొక్క గురించి చెప్పాలనుకున్నాను కదా. అదేంటి అంటే ఇదిగో ఇది ఈ మొక్క నేను ఒక వీడియోలో చూశాను. రణపాల అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో, అంటే వినే వరకు. కాకపోతే రణపాల అనుకొని ఈ సకలెంట్ జాతికి చెందిన మొక్కని వాడుతున్నారు. అది నాకు నేను ఒక వీడియోలో చూశాను. గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, రణపాల అంటే ఏంటో తెలుసుకొని వాడండి, లేకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని. ఆ టాపిక్కే మళ్ళీ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. రణపాల అంటే మెడిసినల్ ప్లాంట్ అని చాలామంది చెప్పగా విన్నాం కదా, మనం విన్నాం. కానీ అది ఏ విధంగా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఏ తేడాలకి ఎలా వాడాలి అనేదే క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది చాలా రకాల ఆకుల్ని, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఖాదర్ వలీ గారని ఒక ఆయన చెప్తారు కదా కషాయాలు, వాళ్ళు మరి అధ్యయనాలు చేసే చెప్తారు. అంత పబ్లిక్గా చెప్పినప్పుడు తెలియకుండా చెప్పలేరు కదా అలాంటి విషయాలు. అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆ వీడియోని పూర్తిగా చూసి ఏది ఎలా వాడాలనేది తెలుసుకొని అప్పుడు వాడాలన్నమాట. తెలియకుండా చెప్పకూడదు. ఇప్పుడు నేను ఎక్కడో చదివిందో లేకపోతే ఎక్కడో వినిందో ఇలా చెప్తాను కదా, అలా కాకుండా మనం పూర్తిగా అధ్యయనాలు చేసిన వాళ్ళ ద్వారా తెలుసుకొనైనా వాడాలి, లేకపోతే మనం వాడి ఆ రిజల్ట్ చూసైనా చెప్పాలి. ఓకే, నేనైతే ఇప్పుడు నేను బాగా హాట్ అయ్యి నేను చెప్తోంది ఏంటంటే, ఒక అమ్మాయికి ఈ రణపాల అని చెప్పి, ఇగో ఇది కనిపించి ఇది సకలెంట్, ఇది నేను మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను దీనికి డిఫరెన్స్ ఏంటో. ఈ ఆకుని వాడడం అయితే జరిగింది. ఆ అమ్మాయికి నోటు నుంచి గొంతు వరకు ఇచ్చింగ్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చిందంట. అది కూడా న్యూస్లో విన్నా అనమాట. విన్న దగ్గర నుంచి చెప్పాలి అనిపిస్తోంది. తెలుసుకొని వాడండి. ఈ రణపాల పేరు వినేసి ఏదో ఒకటి తెచ్చేసుకోకండి. రణపాల అంటే ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రణపాల లాగే చాలా రకాల సక్లెంట్స్ అయితే ఉన్నాయి, కొంచెం ఇంచుమించుగా, అందుకని చెప్తున్నాను అనమాట. అయితే మనకి పారిజాతం ఆకులు కూడా చాలా మంచిదని చెప్తారు. పారిజాతం, బిళ్ళగన్నేరు వేర్లు, జామ ఆకులు, ఇలా చాలా రకాల కషాయాలు లేడీస్కి చాలా మంచిది, గైనిక్ ప్రాబ్లమ్స్ అవి రావు అని ఖాదర్ వలీ గారు చెప్పగా విన్నాను. అయితే అధ్యయనాలు చేసిన వాళ్ళ వీడియోలు చూసి, లేదు అంటే అడిగి తెలుసుకొని అప్పుడు కషాయాలు వాడడం మాత్రం వాడండి, చాలా మంచిదని చెప్తున్నారు. హెల్త్ బాగుంటుంది అన్నప్పుడు మనం వాడతాం కాబట్టి జాగ్రత్తలు తీసుకొని వాడాలి నేను చెప్పేది అది. ఇకపోతే నేను ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇది పెద్దగా పెరిగింది కదా, ఇది రణపాల. ఇది ఈ రైస్ కుక్కర్లో వేసింది సక్లెంట్. నేను ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇంకపోతే ఒక బ్యూటిఫుల్ ఐడియా ఏంటంటే, ఇది కరెంట్ రైస్ కుక్కర్. ఇది పాడైతే నేను ఇందులో ఈ కరెంట్ రైస్ కుక్కర్లో ఏంటంటే వాడే వాళ్ళకి ఐడియా ఉంటుంది, బేసు చాలా డెలికేట్గా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి పెద్ద పెద్ద మొక్కలు వేసుకుంటే వేర్లు ఎక్కువ పోయి పాడైపోయే అవకాశం ఉంటుంది. అదే ఈ సక్లెంట్ అనుకోండి, సక్లెంట్ జాతికి చెందిన మొక్కలు ఇలాంటి వాటిల్లో ఇంట్లో ఉన్న మన సామాన్లు ఏమైనా పోయినప్పుడు మొక్కలు వేద్దామని అనుకున్నప్పుడు ఇలాంటి సక్లెంట్లు వేయండి. లేదు అంటే కొత్తిమీర, లేదంటే చామంతులు, ఇలా అంటే కొంచెం వేరు వ్యవస్థ తక్కువ ఉన్నది వేసుకుంటే చూడడానికి బాగుంటుంది, మొక్కలకి ఆ ప్లేస్ సరిపోతుంది. ఇది నేను 2 వేసాను, 2 కుక్కర్లలోని, వైట్ తోటి ఇదోటి. ఇకపోతే అది ఫ్రిడ్జ్, పాడైన ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. అది లోతు ఎక్కువే ఉంది, అందుకని చెప్పి దాన్ని ఇలాగా పడుకోబెట్టినట్టు పెట్టి దాంట్లో అరికాపాము వేసాను. చూడండి గ్రీన్గా ఎంత బాగుందో, అదొక వండర్ఫుల్ ఐడియా. ఇప్పుడు నేను వేసి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు చాలామంది దగ్గర చూస్తున్నాను ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వేస్తున్నారు టెర్రస్ మీద. ఇప్పుడు మనకు ఆ ఫ్రిడ్జ్ డొక్క అన్నది చాలా లైట్ వెయిట్ అన్నమాట, అసలు బరువు ఉండదు. మనం లోపలంతా తీసేస్తాం, పైది థర్మోకోల్ ఉంటుంది లోపల, థర్మోకోల్ లాంటిది ఉంటుంది, అదేంటో మరి లోపల తెలీదు, పైన అంతా ఫైబర్ ప్లాస్టిక్ ఉంటుంది. అందుకని చెప్పి ఆ డొక్క చాలా లైట్ వెయిట్. మనం అందులో వేసుకున్న సాయిలు ఇప్పుడు అందరూ టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు ఆకులతోటి అంతా మన కిచెన్ వేస్ట్, కంపోస్ట్ ఇదంతా కలిపి లైట్ వెయిట్ సాయిల్ తయారు చేస్తున్నారు కదా. అలాంటి సాయిల్ వేసుకొని మనం ప్లాంట్స్ వేసుకుంటే
మనకి డాబా మీద బరువు పడదు. అందుకని చెప్తున్నాను. ఫ్రిడ్జ్లు పాడైపోతే బయట పడేసుకోకండి, చాలా ఉపయోగం. నేను ఇక్కడ పెట్టుకొని చక్కగా అరికాపురం వేసుకున్నాను. నాకు ఎంత ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి గ్రీన్గా ఎంత బాగుంటుందో ఈ ఏరియా అంతా బాగా పెరిగినాయి అందులో. ఇకపోతే మీకు నేను ఈ మొక్కలు రెండిట్లకి దగ్గర నుంచి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, చూసి బాగా తెలుసుకున్న తర్వాతనే ఏ ఆకు దేనికి పనికి వస్తుంది, ఏ ఆకు ఎలా ఉంటుందో తెలుసుకొని వాడితే చాలా మంచిది హెల్త్కి. ఇంక చూపిస్తాను చూడండి అవేంటో. ఇదిగో చూసారా, ఇది రైస్ కుక్కర్లో వేసాను, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదే సకులెంట్. ఇది ఇలాగా ఆకులోంచి మొక్కలు వస్తాయి. ఇవి బేబీ ప్లాంట్ అన్నమాట. ఇప్పుడు ఇది మనం ఇలా తీసి ఇలా వేసేసామంటే చక్కగా ప్లాంట్ మళ్ళీ వచ్చేస్తుంది. ఇదిగో వేర్లు కూడా వచ్చింది, ఇంతకు ముందు పడింది. ఇది సకులెంట్. దీంట్లో కోలవి ఉన్నాయి, సూదుగా ఉన్నవి ఉన్నాయి, రౌండ్గా ఉన్నవి ఉన్నాయి. ఇది అయితే మెడిసినల్ ప్లాంట్ కాదు, అంటే కడుపులోకి మింగేది కాదు. బయట ఏదైనా నూరు ఏదైనా వాడేది ఉందేమో మరి నాకు తెలియదు, కానీ కడుపులోకి అయితే మింగకూడదు. ఎందుకంటే ఇది దీంట్లో పాలు ఉంటాయి, ఇలా చిదిపితే గమ్ములాగా అంటుకుంటుంది అన్నమాట. ఆ టైప్ మనం కడుపులోకి మింగకూడదని నేను విన్నాను, అందుకే చెప్తున్నాను. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది సకులెంట్, ఓకేనా. ఇంకా రణపాలంటే ఇది చూడండి, ఇది రణపాల. రణపాలకి ఇది ఆకులోంచి ఇలాగా దీనిలాగా అయితే రాదు, దీనిలాగా ఇలాంటి ఆకులోంచి ప్లాంట్స్ అయితే రావు ఈ ఆకుకి. కానీ ఈ ఆకు ఎక్కడ తగిలించినా మట్టిలో మొక్క వచ్చేస్తుంది. ఎట్లా అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆకు పాతేను మీకు చూపిద్దామని చెప్పి ఇలాగా ఆకు గుచ్చామనుకోండి, ఇలాగ వచ్చేస్తాయి బేబీ ప్లాంట్స్. దీనికి దానికి తేడా అదేమాట. ఇది కూడా ఆకులోంచి ప్లాంట్ వస్తుంది, కానీ ఆకుని ఇలా మట్టిలో పెట్టాలి. ఇది పెట్టకంటానే ఇలాగ వచ్చేస్తాయి ఆకుకి చుట్టూని. దీనికి మెడిసినల్ వాల్యూస్ ఉండవు, దీనికి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అని వింటున్నాను. నేను దీన్ని వాడానమాట, అంటే కిడ్నీలో స్టోన్స్కి వాడాను. అది ఎలా అంటే కిడ్నీలో స్టోన్స్ చిన్నగా ఉన్నప్పుడు ఇది నీటిలో మూడు ఆకులు తీసి నీటిలో మరిగించి కషాయంలాగా అది చల్లారి గోరువెచ్చగా అయ్యాక ఫిల్టర్ చేసి ఒక 3 రోజులు తాగిపిస్తే తర్వాత టెస్టులు చేయించుకుంటే కిడ్నీలో స్టోన్స్ లేవు. మరి అది దీనివల్లనే నేను అనుకున్నా. ఇది వాడాను, ఇది నేను వాడిన ఉపయోగం అయితే అది మాట. ఇంకా ఇది రణపాల చూసుకోండి. ఇది చిన్న ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఇలా జస్ట్ ఒక ఆకు తెచ్చుకున్నా కూడా, ఆకు తెచ్చి మీరు ఏమీ కష్టపడక్కర్లేదు, మట్టిలో ఇలా పడేసినా బతికేస్తుంది. స్టెమ్ తెచ్చినా బతికేస్తుంది. వేర్లతోనే ఉండాలని లేదు, ఎలా అయినా బతికేస్తుంది. మొండిగా పెరుగుతుంది. దీనికి ఇంత గుత్తులు పువ్వులు కూడా వస్తాయి చాలా రోజులు ముదిరిన తర్వాత. దీంట్లో మాత్రం 100% మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని అందరూ చెప్తున్నారు. సర్వరోగ నివారణి అని కూడా విన్నాను. కాదర్వాలి గారి వీడియోలు చూడండి, మనం ఏ ఆకు దేనికి వాడాలన్నది మనకి బాగా తెలిసిపోతుంది. ఓకేనా. ఇదండి ఈరోజు. ఇకపోతే ప్లేస్ లేదు అనుకునే వారికి ఒక చిన్న ఐడియా చెప్తాను. 2 లీటర్స్ కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా, దాని పైన కట్ చేసి ఇలా మట్టేసి వైర్ కట్టేసుకొని ఇందులో కూడా రణపాలు వేసుకోవచ్చు. అలాగే నేను చూపించేది వామాకు. ఈ మూతకి హోల్ పెట్టుకోవాలి, వాటర్ వెళ్ళిపోయేలాగా. దాని కిందన ఇంకో బాటిల్ సెట్ చేసామంటే వాటర్ కూడా మీకు కిందకి వెళ్ళకుండా ఉంటుంది. ఐడియా కోసం చూపిస్తున్నాను అన్నమాట. ఇది బాల్కనీ లేని ఇల్లు అంటూ ఉండదు కదా, ఇది ప్లెయిన్, ఇందులో వెరిగేటెడ్ ఉంది చూపిస్తాను. బాల్కనీ లేని ఇల్లు ఉండదు కాబట్టి ఏ బాల్కనీలోనే ఏ కార్నర్లోనే ఇలాగా వాటర్, ఈ బాటిలే అనే కాదు ఏది ఉంటే అది హ్యాంగ్ చేసుకొని దాంట్లో మెడిసినల్ ప్లాంట్స్ వేసుకోవచ్చు, చాలా బాగా పెరుగుతాయి. ఇది డబుల్ కలర్ అనమాట, 2 వామాకులే. మీరు మెడిసినల్ ప్లాంట్స్ ఏంటంటే మిగతా మెడిసినల్ ప్లాంట్స్ మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. రణపాలు కూడా బాగా బతుకుతుంది. ఈరోజు వీడియో నచ్చిందా? హార్ట్ఫుల్గా నచ్చితే లైక్ మాత్రం చేయండి, మన వీడియోకి లైక్లు రావట్లేదు. అలాగే ఇంకొకరికి షేర్ చేయండి, మన ఛానల్ ఉందని చాలామందికి తెలుస్తుంది. అలాగే కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సబ్స్క్రైబ్ ఒకసారి చేసుకున్నాక గంట సింబల్ ఉంటుంది కదా, దాని మీద టచ్ చేసి ఆల్ అని ఉంటుంది, అది నొక్కాలి. నొక్కితే మీకు నేను రోజు పెట్టి వీడియోలు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒకసారి చేసుకున్నాక ఇంకొకసారి చేసుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే పెద్దవారు చాలామంది మేము రోజు చేస్తున్నామమ్మా అని అంటున్నారు. రోజు చేయకండి, ఒకసారి చేసుకోండి. రోజు పెట్టే వీడియోలు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఈ మొక్కలు చూసారా ఎంత బాగా వచ్చాయో. ఓకే, ఉంటానండి. ఇంకా మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.